పిఠాపురం ఈ పేరు విన్నప్పుడల్లా ఒక రకమైనటువంటి ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనే పేరు వింటేనే మనకు ఒక వైబ్రేషన్స్ వస్తాయి. అదొక అద్భుతమైనటువంటి ఫీలింగ్కి మనం లోనవుతూ ఉంటాం. రీసెంట్గా పిఠాపురం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. పిఠాపురం ప్రజలు చూపించినటువంటి తెగువ, పిఠాపురం ప్రజలు రాష్ట్రం కోసం చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఓటింగ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా, పర్యావరణానికి, అటవీ శాఖకి, అలాగే పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా మన ముందు నిలబెట్టి ఆయన మార్క్ పరిపాలనను అందించడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తులు పిఠాపురం వాసులు. ఆయన అంటే పిఠాపురం గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. పిఠాపురం ప్రజలు దేశానికే ఒక మార్గదర్శకంగా నిలిచారు. ముఖ్యంగా కేంద్ర అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ మారటానికి, నిలబడటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ని అంటే మరుగుడు పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎంతో హుందాగా నడిపించి, ఎలక్షన్స్లో హుందాగా ప్రవర్తించి, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని గద్దెదించి, అటు కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిని, ఒక పక్క నరేంద్ర మోదీ గారిని, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా, మోదీ గారిని ప్రధానిగా చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి మూల కారణమైనటువంటి వ్యక్తులు పిఠాపురం ప్రజలు. అయితే రామ్ చరణ్ గారు ఏంటి, ఉపాసన గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు కదా. రాబోతుంది ఆ విషయంలోకి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అక్కడ మనందరికీ తెలుసు, ఇప్పుడు అదొక సెలబ్రిటీ నియోజకవర్గం. తెలుగువారు ఎక్కడున్నా చాలా గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిఠాపురం ప్రజలను కూడా అక్కడే అదే తరహాలో చాలా మంది గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో అనేక పెట్టుబడులు పెట్టుకోవడానికి, అనేక కంపెనీలు పెట్టడానికి, పిఠాపురానికి ఒక కొత్త శోభ తీసుకురావడానికి ముందుకు వస్తున్నారు చాలా మంది. అదే తరహాలో రామ్ చరణ్ గారు, ఉపాసన గారు కూడా పిఠాపురం ప్రజలకి ఒక కృతజ్ఞతగా, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఒక కృతజ్ఞతగా, అంటే ఏ నియోజకవర్గంలోనూ లేనంత విధంగా, అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే కొంత భూమి కొనుక్కున్నారు, అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటానన్నారు. ఆయన రీసెంట్గా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన గవర్నమెంట్ తరఫున జెండా వందనం చేయడం కూడా పిఠాపురానికి వెళ్ళే చేశారు. అయితే ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి సినిమా ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సెలబ్రేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచే చేస్తున్నారు, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు, ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే భూమి కొని అక్కడే ఉంటానన్నారో అదే తరహాలో రామ్ చరణ్ గారు, ఉపాసన గారు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిఠాపురంలో 10 ఎకరాలు భూమిని కొన్నారంట రామ్ చరణ్ గారు, ఉపాసన గారు. అది కూడా ఎందుకో తెలుసా? అపోలో హాస్పిటల్ని అక్కడ విస్తరించాలి అనే యోచన. ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ని అక్కడ కట్టాలి. పిఠాపురంతో పాటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు పిఠాపురం ఒక అద్భుతమైన వేదిక కావాలి, అందుకోసం అపోలో హాస్పిటల్ని అక్కడ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారంట. అనుకున్నదే తడువుగా వాళ్ళకేం తక్కువ, హ్యాపీగా 10 ఎకరాలు కొన్నారు. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. త్వరలోనే భూమి పూజ చేసి అక్కడ హాస్పిటల్ నిర్మాణం కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అంటే దీంట్లో కమర్షియల్గా ఆలోచించడమే కాకుండా పిఠాపురం ప్రజల కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారట. త్వరలో అక్కడ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత వైద్య సేవలు, ఎంతో ఉన్నతమైనటువంటి వైద్య సేవలు ఆ నియోజకవర్గానికి అందిస్తూనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనను కూడా అప్పుడే తెలియచేసే విధంగా అక్కడ కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారట ఉపాసన గారు, అలాగే రామ్ చరణ్ గారు. మనందరికీ తెలుసు ఉపాసన గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ ఎంతో గొప్ప మనసుతో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టి జరిపించినటువంటి వ్యక్తులు. అంతే తరహాలో ఎంతో చారిటీకి, ముఖ్యంగా మొన్న కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడు ముందుండి ఆయనే ముందు ఫస్ట్ నేనున్నాను అని చెప్పి చెయ్యందించారు. ఈసారి
ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్క రామ్ చరణ్ గారు కూడా ₹1,00,00,000 విరాళాన్ని స్వయంగా చిరంజీవి గారు వెళ్ళి అందించిన సంగతి కూడా మనందరం చూసాం. వెంటనే ఇప్పుడు మాత్రం నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అంటే రామ్ చరణ్ గారికి ఎంత అభిమానం మనందరికీ తెలుసు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం తన తమ్ముడిగా భావించేటువంటి రామ్ చరణ్ గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే ఉపాసన గారితో కలిసి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పిఠాపురం ఇప్పుడంతా కూడా ఒకటే బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. ఈసారి రామ్ చరణ్ గారు, ఉపాసన గారి పేరు మీద పిఠాపురం ప్రజలకు కూడా ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు అక్కడ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చాలా మంది ఇప్పటికే ఎన్ఆర్ఐలు కావచ్చు, అనేక మంది అక్కడ ఇల్లు కొనుక్కుందాం, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మనం కూడా భాగం అవుదాము అని చెప్పి చాలా మంది ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా చాలా అభివృద్ధి దశగా తీసుకువెళ్తున్నారు. ఎక్కువ మంది అక్కడ పెట్టుబడులు ఆఖరికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఏదేమైనా పిఠాపురానికి ఒక మహర్దశ పవన్ కళ్యాణ్ గారి రూపంలో అక్కడ ఉన్న ప్రజలందరికీ అదృష్టం పట్టింది. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని దేశానికి, రాష్ట్రాన్ని అందించినటువంటి పిఠాపురం ప్రజల వల్ల కూడా అందరికీ ఒక మహర్దశ ఇచ్చినటువంటి పిఠాపురం ప్రజలకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.